బ్లాక్ ఈజ్ పర్మనెంట్. వైట్ పర్మనెంట్ కాదు, బ్లాక్ పర్మనెంట్. ఐస్ ఈజ్ ఐస్, నోస్ ఈజ్ నోస్. వాట్ ఈజ్ బ్యూటిఫుల్? దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ డైలమా. అదొక రకమైనటువంటి. అండ్ హూ ఈస్ గివింగ్ దట్ ఇంపార్టెన్స్? మనం ఇస్తున్నాం. మనం ఇస్తేనే, ఎట్లాగైతే నోటికి ఇస్తున్నాము అలాగా అక్కడ కూడా ఒక మనిషికి ఇస్తేనే బ్యూటిఫుల్, అదర్వైజ్ నాట్ బ్యూటిఫుల్. కామన్ యు ఆర్ మీ, బోత్ ఆర్ మెన్, ఇద్దరం కూడా మనుషులు. అర్థమైంది? సో దట్ ఈస్ సరైన దృష్టి, దట్ ఈస్ సరైన దృష్టి. బికాస్ if some most beautiful person, if she will die, she will go into the, she will mix with soil, and we also mix with. So which soil is beautiful? Huh? ఏ భూమి బ్యూటిఫుల్? ఇప్పుడు ఏ మట్టి బ్యూటిఫుల్? మనం పైన ఏమైదాం? బ్యూటిఫుల్ పర్సన్ పైన ఆ రెండు మట్టలను కలిపితే ఏ మట్టి బ్యూటిఫుల్ అంటున్నా? మట్టి. దాంట్లో ఏమన్నా బ్యూటిఫుల్ ఉన్నదా? బోత్ ఆర్ జస్ట్ స్కిన్. ఈ స్కిన్ కూడా మనకి ఎందుకు అనిపిస్తున్నది? బికాస్ ఆఫ్ దిస్ ఐస్, బికాస్ ఆఫ్ ఇది భ్రమను క్రియేట్ చేస్తున్నది, కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నది, అవర్ ఓన్ ఐస్. సో డోంట్ డిపెండ్ ఆన్ యువర్ ఐస్. మనం చూసిందే కరెక్ట్, మనం చెప్పింది నో. గో ఇన్ టు ద డెప్త్ ఆఫ్ యువర్ మైండ్. మన మనసును మనకు జ్ఞానోదయం కలగకుండా, మన మనసును వికసింపజేయకుండా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. వీ విల్ గెట్ ఇన్ టు ట్రాప్ ఆఫ్ దిస్ వరల్డ్. మనం ఏమైపోతాం? ఈ ప్రపంచం ట్రాప్ లో, మాయాజాలంలో పడిపోతాం. గాట్ మై పాయింట్? ఫర్ ఎగ్జాంపుల్, ఒక బ్లాక్ పర్సన్ ఉన్నాడు, ఒక వైట్ పర్సన్. మీకు కళ్ళు లేవు, మన కళ్ళు లేవనుకో. ఒక బ్లాక్ అండ్ ఒక వైట్, మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్ అండ్ మోస్ట్ వర్స్ట్ పర్సన్, అగ్లీ. ఇక్కడనేమో ఇద్దరు ఉన్నారనుకో, మీకు కళ్ళు లేవు. దెన్ హూ ఇస్ బ్యూటిఫుల్? It means that problem is there. Problem is there in our eyes. For example, కళ్ళు లేవు, ఇద్దరిని ముట్టుకున్నారు చేతుల్లో. Who is beautiful? No one. No one. So it means that ఎక్కడ ప్రాబ్లం ఉన్నది? కళ్ళల్లో ప్రాబ్లం ఉన్నది. అక్కడ ప్రాబ్లం లేదు. ప్రాబ్లం అక్కడ లేదు. ప్రాబ్లం మన కళ్ళల్లో ఉన్నది. మన हमारे आंखों में प्रॉब्लम है, उधर प्रॉब्लम नहीं है. అర్థమైందా? సో గెట్ ఈ మాయాజాలం నుండి బయటికి రావాలి. సో దిస్ ఈస్ కాల్డ్ సరైన దృష్టి, సరైన బీజం. అప్పుడేమన్నా అసంతోషం ఉంటారా? మీరు కూడా సేమ్, ఆయన కూడా సేమ్. ఆయన దగ్గర నోట్ల రూపంగా ఉన్నాయి, మన దగ్గర పేపర్ రూపంగా ఉన్నాయి. బట్ బోత్ ఆర్ పేపర్ ఉంది. బోత్ ఆర్ పేపర్. అర్థమవుతుంది? సో దిస్ ఈజ్ బ్యాలెన్స్, దిస్ ఈజ్ రైట్, దిస్ ఈజ్ సరైన. సరైన వాళ్ళు వాడేరు ఇక్కడ. సరైన దృష్టి, అది చాలా ఇంపార్టెంట్. మంచిగా అర్థమవుతుందా? వాట్ ఈజ్ సరైన దృష్టి? సో మట్టిలో కలిసిపోయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్, అంబానీ నోట్లు మట్టిలో కలిసిపోయినాయి, ఉదాహరణ. మన పేపర్లు మట్టిలో కలిసిపోయినాయి, మట్టి అయిపోయినాయి. ఏ మట్టి ఇంపార్టెంట్? దేనికి వాల్యూ ఉన్నది? దేనికి ఉన్నది వాల్యూ? అర్థమైంది? రెండు కూడా ఏమైనా డిఫరెన్సా? డిఫరెన్స్ ఉందా? మౌలికంగా మూలంలో ఏమైనా డిఫరెన్స్ ఉందా? లేదు. అర్థమైందా? ఓకే, క్లోజ్. ఏమైనా డౌట్?